వింజమూరు మండల ఎంపీపీ ఇనగలూరు మోహన్ రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తెలిపారు. మొత్తం 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా 11 మంది సభ్యులు హాజరయ్యారని, వారిలో 8 మంది ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాసానికి మొగ్గు చూపారని ఆయన తెలిపారు. ముందుగా సమావేశ హాల్లోకి వచ్చిన ఎంపీటీసీలతో ఎంపీపీ ఇనగలూరి మోహన్ రెడ్డి తాను ఎలక్షన్కి పెట్టిన ఖర్చు మొత్తం ఇచ్చి మీరు ఎవరికైనా ఓటేసుకోవచ్చని అడిగారు. దీనికి ఎంపీటీసీలు తమ ఓటు ఇవ్వాలని అన్నారు. దీంతో కొంతసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆర్డీఓ రంగప్రవేశం చేసి మీడియా మొత్తాన్ని బయటకు పంపివేసి అవిశ్వాస తీర్మాన ప్రక్రియను కొనసాగించారు. అవిశ్వాసానికి అనుకూలంగా 8 ఓట్లు వచ్చాయని, అవిశ్వాసం నెగ్గిందని తెలపడంతో ఎంపీటీసీ పల్లాల కొండారెడ్డి సమావేశ మందిరం నుండి బయటకు వచ్చి ఎంపీటీసీ సభ్యులను ప్రలోభపెట్టి వారి ఆర్థిక అవసరాలను అలుసుగా తీసుకుని కొంతమంది ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 8 మండలాల పోలీసులు, సీఐలు, హోంగార్డులు, కానిస్టేబుల్స్, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి సిబ్బంది తదితరులు ఉన్నారు. మా డబ్బులు మాకు ఇచ్చింది దాంట్లో తెలుగుదేశం పార్టీ అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకొని మన దాని బాధ్యత ఎమ్మెల్యే గారు మీ పొద్దులు 8 మంది బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతే. అది వారికి రమ్మని రిక్వెస్ట్ చేసుకుంటాం. వాళ్ళందరూ ఒకటే పార్టీనే కాదట్లా కూర్చొని మాట్లాడుకున్నాక నిర్ణయం తీసుకున్నాం. నేను సొసైటీకి ఇచ్చేదానికి రెడీ చెప్పి పంపిస్తే ఎట్లా తెచ్చుకోవాలి నాకు తెలుసు.
అంటే నన్ను అవమానం పాలు చేసి చేద్దామని ప్రిపేర్ చేశాను. నేను ఇస్తానన్నాను అతనికి. గుల్లిమడాల ఓపెనిటీ ఒక పెద్ద మనిషిని పంపించారు నా దగ్గరికి. ఇస్తానన్నా, ఊళ్ళో చాలా మంది పెద్ద మనుషులు సాక్ష్యం దానికి. నేను ఇస్తానంటే కూడా కొందరు మాటలు చెప్పుడు మాటలని నేను ఎట్టించుకోవాలో తెలుసు. బలవంతంగా అవమానంగా నన్ను దించాలని చేస్తాడు. దించుతారా సమానం దించాల్సిందే మీరు. నేను తెలుగుదేశం సీనియర్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో నేను మొదటి పార్టీ మాట్లాడాను. రోజు ఈ వింజమూరు మండలంలో వింజమూరు ఎంపీపీ గారి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి దాని మీద ఈరోజు అథారిటీగా రావడం జరిగింది. దానికి సంబంధించిన ఒక ఏదైతే మీటింగ్ అనేది ఎగ్జాక్ట్ 11 o'clock ఈరోజు ఉంటుందని చెప్పాము. ఎగ్జాక్ట్ 11 o'clock మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ పెట్టుకొని దాని గురించి ఏదైతే అవిశ్వాస తీర్మానం దానికి సంబంధించి ఓటింగ్ అనేది చేయడం జరిగిందండి. ఆ ఓటింగ్ ప్రకారం కూడా దాని గురించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఈ రోజు మనకి మొత్తం ఈ అవిశ్వాస తీర్మానానికి మొత్తం 12 మంది ఎంపీటీస్ ఉంటే 11 మంది ఎంపీటీసీలు మనకు హాజరయ్యారండి. అవిశ్వాసం నెగ్గిందా సార్? ఈ రోజు అయితే అవిశ్వాసం దాని మీద 8 మంది ఈ రోజు దానికి అనుకూలంగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ వారికి ఇప్పుడు రాసామండి. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్ వారు ఇక్కడ వేకెన్సీ ఉందని చెప్పేసి ఇక్కడ ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పేసి మన పంచాయతీరాజ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి జరుగుతుంది. తాత్కాలిక ఎంపీపీ దాని మీద కూడా ఉండడానికి దాని మీద కూడా రూల్స్ ప్రకారం అయితే మనం కలెక్టర్ ఇది సిఓ జెడ్పీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది పంచాయతీరాజ్ రాయడం జరిగిందండి. వాళ్ళు వచ్చేసి కలెక్టర్ గారికి కలెక్టర్ గారితో చెప్పడం జరుగుతుంది. కలెక్టర్ గారికి మనం కూడా లెటర్ రాసి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే వైస్ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఛార్జ్ పెట్టడం జరుగుతుంది.